ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతున్న యవన దైవ సేవకులు రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన జోసెఫ్ విజయ్ కుమార్ గారు మరియు సత్య గారి ప్రార్థనల ద్వారా అద్భుతమైన జీవాన్ని పొందుకున్నారు. యవన కాలంలో మారు మనసు రక్షణానుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. ఈ దైవ సేవకుని దేవుడు బలపరిచి అనేక దేశాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సహితం బహుబలంగా వాడుకొంచున్నారు. అంతేకాక టీవీ కార్యక్రమాల ద్వారా కూడా దేవుడు తన కార్యాలను ఈ దైవ సేవకుని ద్వారా కనుపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈయన పాడుచున్న పాటలు, స్తుతి ఆరాధన మరియు అందించుచున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎందరో ఆత్మరక్షణను, రోగముల నుండి స్వస్థతను, భయంకర సమస్యల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదలను, అభిషేకంను పొందుకుంటున్నారు. దేవుని ఆత్మచేత అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప పరివర్తన తీసుకుని వచ్చి అనేక ఆశీర్వాదాలను మీకు కలిగిస్తాయి. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి. ఆఖరిలో ఈ దైవ సేవకులు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరూ గ్రంథాలు తెరుద్దాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం మన జీవితాన్ని బ్రతికింపచేసేది, సరిచేసేటువంటిది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళనందలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గాడి విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనింపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోను జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియచెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రం కట్టుకుని తన మెడను సువర్ణమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. ఇక్కడ రాజుకు బెల్షెజర్ ఒకరోజు తను రాజ్యంలో ఉన్నటువంటి 1000 మందికి ఒక విందునిస్తున్నాడు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క వెండి పాత్రలు, బంగారు పాత్రలను తీసుకుని వచ్చి ఆ పాత్రలతో వారికి మద్యాన్ని పోయిస్తున్నాడు. అటువంటి టైంలో వారందరూ కూడా ఆనందిస్తున్నారు. వారందరూ కూడా ఆనందిస్తూ ఆ యొక్క కర్రతో చేయబడినటువంటివి, వెండితో చేయబడినటువంటివి, ఆ తర్వాత బంగారంతో చేయబడినటువంటి విగ్రహాలని వారు పూజిస్తూ ఆ విందులో ఎంతగానో ఆనందిస్తున్నారు. ఆలోచన చేద్దాం. ఈ ప్రపంచంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి రాజ్యాలు ప్రపంచాన్ని ఏలుబడి చేసినాయి. వాటిని సూపర్ పవర్ నేషన్స్ అంటారు. ప్రపంచాన్ని ఏలుబడి చేసినాయి అవన్నీ కూడా. అందులో ప్రత్యేకంగా బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని చాలా కాలం ఏలుబడి చేసినాయి. ఆ తర్వాత మాదియా పారసీకులు, మ్యాడియా పర్షియన్స్ అనేటువంటి వారు అనేక దేశాలని వారు ఆక్రమించుకుని ప్రపంచాన్నంతా కూడా ఏలుబడి చేశారు. అటు తర్వాత రోమన్స్ ప్రపంచాన్ని ఏలుబడి చేశారు. గ్రీకులు ప్రపంచాన్ని ఏలుబడి చేశారు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రపంచంలో చాలామంది ప్రపంచంలో అనేక రాజ్యాన్ని ఏలుబడి చేశారు. అందులో ప్రధానంగా బబులోను సామ్రాజ్యాన్ని ప్రారంభించిన వాడు నెబుకద్నెజర్. బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసినటువంటి వాడు నెబుకద్నెజర్. అతని యొక్క సామ్రాజ్యంలో 4 యవనస్తులు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, జ్ఞానాన్ని కలిగినటువంటి 4 బబులోను దేశంలో పనిచేయటానికి రాజ్యంలో వారి యొక్క కంట్రిబ్యూషన్స్ అందించారు. వారు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడినటువంటి వారు. దానియేలు గురించి చాలా సందర్భాల్లో మీతో మాట్లాడుతూ వచ్చాను. డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్, డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్, డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ డానియల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ. 4 అంశాలు నేను చెప్పుకుంటూ వస్తాను. దానియేలు ఒక పవిత్రత కలిగినటువంటి వాడు, దానియేలు ఒక నియమాలు కలిగినటువంటి వాడు, దానియేలుకి ఒక లక్ష్యం ఉంది. దానియేలు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. రాజుకు బెల్షెజర్ ఇక్కడ మనం చూస్తున్నాం.
అతనికి అలా పార్టీ జరుగుతున్నప్పుడు, ఒక విందు అతను ఇస్తున్నప్పుడు గోడ మీద ఒక వ్రాత చేతి వ్రాతతో రాయబడింది. ఎంత అద్భుతంగా ఉంటుందండి. అది ఎక్కడి నుంచో ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తుందండి. ఎవరి సహాయం లేకుండా గోడ మీద రాస్తుంటే రాజు చూచి కలవరపడ్డాడు. ఏంటి ఆ వ్రాత? వెంటనే తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గనులను, జ్ఞానులను పిలిచి ఎవరైనాను ఆ యొక్క వ్రాతకు అర్థం చెప్తే కనుక వారిని అద్భుత రీతిగా వారిని నేను సన్మానిస్తాను. ఊదా రంగు వస్త్రాలను వారికి తొడిగించి బంగారుతో చేయనటువంటి కంఠభూషణాన్ని ధరించి రాజ్యంలో 3వ అధిపతిగా అతను నిలబెడతాను అని అనేటప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆ వ్రాతకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్రాత మానవ వ్రాత కాదు, ఆ వ్రాత దేవుడే వ్రాస్తున్నాడు ఆ వ్రాతను. ఏంటి ఆ వ్రాత అని అంటే మెనే మెనే టేకల్ ఉఫారిసిన్, మెనే మెనే టేకల్ ఉఫారిసిన్ అనేటువంటి ఆ వ్రాత గోడ మీద రాయబడింది. చూడండి, బెల్షెజర్ అంటే ఎవరైనా ఆలోచన చేస్తే బెల్షెజర్ నెబుకద్నెజర్ యొక్క కుమారుడు, బబులోను రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజర్ కుమారుడే బెల్షెజర్. బేలు దేవత రాజును కాపాడునుగాక అనేటువంటి అర్థం బెల్షెజర్కి ఉంది. బెల్షెజర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బేలు అనేటువంటి దేవత ఉంది, బేలు రాజును కాపాడునుగాక అని దానికి అర్థం. అంత మాత్రమే కాకుండా బెల్షెజర్ కల్దీల యొక్క చివరి రాజు. తన యొక్క రాజ్యంలో యెరూషలేం దేవాలయం నుంచి వెండి బంగారు పాత్రలను తెప్పించుకుని ద్రాక్షారసం పోసి ఆనందిస్తున్నాడు, త్రాగుతూ ఆనందిస్తున్నాడు. కర్ర, రాయి, వెండి, ఇత్తడి, ఇనుము అటువంటి పదార్థాలతో చేయబడినటువంటి విగ్రహాలను పూజిస్తూ వాటిని ఆరాధిస్తున్నాడు. విగ్రహారాధనలో మునిగిపోయాడు ఈ యొక్క బెల్షెజర్. రాజ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేనటువంటి వాడుగా ఉన్నాడు. రాజ్యం ఇతనే అటువంటి విగ్రహారాధన చేస్తే, ఇతనే రాజ్యంలో ఉన్నటువంటి బాధ్యతలు మరిచి త్రాగుతూ విందులో ఆనందిస్తుంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? యథా రాజా తదా ప్రజగా ఉండరా? ఏమండి, అటువంటి టైంలో తన ఇష్టానుసారంగా తను జీవిస్తున్నాడు, పాపములో ఆనందిస్తున్నాడు, ఈ లోకమే సర్వస్వంగా ఆనందిస్తున్నాడు, యెహోవా దేవుని పూజించట్లేదు. అటువంటి టైంలో గోడ మీద ఒక వ్రాత రాయబడుతుంది. ఆ వ్రాత ఏంటో తెలుసా? మెనే మెనే టేకల్ ఉఫారిసిన్. ఒక దర్శనాన్ని అతను చూస్తున్నాడు. మానవ హస్తపు వ్రేళ్ళు గోడ మీద ఒక రాతను రాస్తున్నాయి. మీరందరూ ఇలా చూస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఇలా రాస్తుంది అనుకోండి, అందరి టెన్షన్ దాని మీద ఉండదా? రాజు భయపడ్డాడు, వెంటనే కలవరం పొందాడట. వెంటనే ఎంతగానో కలవరం పొంది గజగజలాడిపోతున్నాడు ఆ వ్రాతను చూసేటప్పుడు. ఏమై ఉంటుంది ఆ వ్రాత? ఏమై ఉంటుంది ఆ వ్రాతకు అర్థం? ఆలోచన చేద్దాం. ఈ మెనే మెనే టేకల్ ఉఫారిసిన్ అనేటువంటి ఈ మాట 2 భాషల్లో ఉందండి. అది 2 భాషల్లో ఉంది. ఒకటి హెబ్రీ భాష, మరొకటి గ్రీకు భాష. 2 భాషల్లో ఇది రాయబడింది. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? ఈరోజు దేవుని వాక్యంలోంచి ఆ మాటకు అర్థమేంటో మనము ఆ యొక్క అర్థాన్ని మనం ఛేదించబోతున్నాం. చూడండి, గోడ మీద రాయబడినటువంటి శాసనం అది రాజు యొక్క భవిష్యత్తును సూచిస్తుంది. మెనే మెనే టేకల్ ఉఫారిసిన్ అనేటువంటి ఆ యొక్క మాట రాజు యొక్క భవిష్యత్తును సూచిస్తుంది, రాజు యొక్క భౌతవ్యాన్ని సూచిస్తుంది. ఈ వాక్య భావమును ఎవరైతే చెప్తారో రాజ్యములో వారికి 3వ అధిపతిగా వారు నిలబెడతానన్నాడు. ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు చాలామంది అన్నారు, మీ తండ్రి కాలంలో ఒక దేవతలు జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటుండేవాడండి, అతని పేరు దానియేలు. ఇప్పటికీ మన రాజ్యంలోనే అతను పనిచేస్తున్నాడు. అతనికి కళలు భావం చెప్పేటువంటి గొప్ప ఆధిక్యత అతనికి ఉంది. ఈ కెన్ ఇంటర్ప్రెట్ విజన్స్ అండ్ డ్రీమ్స్. అతను కళల భావాన్ని అర్థం చెప్పేటువంటి గొప్ప దైవిక శక్తి అతనిలో ఉందండి. అతను పిలిపిస్తే కనుక ఈ వ్రాత యొక్క అర్థాన్ని అతను ఛేదిస్తాడు, ఈ వ్రాతకు ఉన్నటువంటి మర్మాన్ని అతను ఛేదిస్తాడు. అనగానే వెంటనే దానియేలుని పిలిపించాడు రాజు అయినటువంటి బెల్షెజర్. పిలిపించి, అయ్యా సమస్య ఇది, దీన్ని ఛేదించు, నిన్ను గొప్ప సన్మానాలు నీకు అర్పిస్తాను, లేకపోతే నేను ఉన్నతమైన స్థానానికి నేను చేరుస్తానంటే దానియేలు ఏమంటాడు తెలుసా? నీ సన్మానాలు నీ దగ్గర ఉంచుకో, నీ యొక్క ఆ యొక్క బంగారు నాణాలు నీ దగ్గర ఉంచుకో, నాకు నీ సన్మానాలు వద్దు, నీ యొక్క ఫెలిసిటేషన్ నాకు వద్దు, అయినా సరే నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ యొక్క చేతి వ్రాతకు ఏదైతే ఉందో ఆ మర్మాన్ని ఛేదించాడు దానియేలు. ఈరోజు చూడండి, దేవుని ఆత్మ ఎవరైతే ఉంటుందో వారికి విషయాల్ని గ్రహించేటువంటి
గొప్ప గ్రహింపు, విషయాల్ని గ్రహించేటువంటి గొప్ప జ్ఞానము దేవుడిస్తాడు. ఇర్మియా 33:3 ఒక మాట ఉంటుంది, మీరు నన్ను అడగండి, కాల్ అన్ టు మీ ఐ విల్ ఆన్సర్ యు. మీకు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను మీకు తెలియచేస్తాను. ఈ రోజున మర్మయుక్తమైనటువంటి విషయాలు మనం గ్రహించాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. దానియేలు దేవుడి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు. ఆ భావమును దానియేలు రాజుకు చెప్పాడు. ఆ భావం ఏంటో రాజుకు చెప్పాడు. ఏంటో మనం కూడా ధ్యానం చేద్దాం. చూడండి, మెనే ఆ మాటలో మెన్ అనేటువంటి మాట ఉంది. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. రాజైన బెల్షెజర్, నీ లెక్క ముగించబడిందయ్యా. నీ రాజ్యం పడిపోబోతుంది, నీ రాజ్యం పడిపోబోతుంది. దేవుడు దాన్ని ముగించాడు అనేటువంటి అర్థం మెన్ అనేటువంటి మాటలో. చూడండి, ఈ రోజున దర్శనం చూసిన రాజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అతని ముఖము వికారమైందట, అతని మనస్సు కలవరపడింది, అతడు గజగజలాడిపోతున్నాడు. లెక్క చూచి దాన్ని ముగించుట అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొక్క లెక్క దేవుని చేతిలో ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనుగడ, జీవిత విధానము సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవుని వాక్యంలో ఉంది, 90వ కీర్తన 12వ చరణంలో ఈ విధమైనటువంటి మాటలు రాయబడ్డాయి. నీ దినములు, నీ వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే మీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించారా? మన తల మీద చాలా వెంట్రుకలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా మనం లెక్కించుకున్నామా, లెక్క పెట్టామా? కానీ మన యొక్క వెంట్రుకలను దేవాదేవుడు ఏం చేస్తున్నాడట? లెక్క పెడుతున్నాడు. మన దినములు ఎన్నో కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. ఏమండి, వెంట్రుకలను దినాలని లెక్క పెట్టేటువంటి వాడు నీ జీవితాన్ని చూడ్డా? చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నా యొక్క జీవితాన్ని ఏం చూడట్లేదు అని అనుకుంటుంటారు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నటువంటి వాడు. పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగుతుంది. పాలు తాగుతున్నప్పుడు దాన్ని ఏమనుకుంటుందో తెలుసా? నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. ఏమండి, దాని యొక్క తల మాత్రం ఆ గిన్నెలో ఉంది, పాల గిన్నెలో ఉంది, కానీ దాని శరీరం అంతా ఎక్కడుంది? బయటే ఉంది. నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. ఈరోజు చాలామంది అంతే, రహస్యంగా వారు చాలా పాపాలు చేస్తుంటారు. రహస్య జీవితాన్ని గడుపుతూ నన్ను ఎవరూ గమనించట్లేదు, నా తల్లిదండ్రులు చూడట్లా, నా పాస్టర్ గారు నన్ను చూడట్లా, నా బంధువులు ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు, పొరబడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఒక వాస్తవాన్ని గమనించు, నీ తల వెంట్రుకలను లెక్క పెడుతున్నాడంటే నీ జీవితాన్ని ఆయన చూడ్డా? చాలాసార్లు దేవుని సేవకులకు మంచి ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. ఒకసారట ఒక తల్లి ఇంట్లో లడ్డూలు చేస్తుందట, మిఠాయిలు చేస్తుంటే కొడుకెళ్ళి అడిగాడు, అమ్మా ఆ మిఠాయిలు నాకు పెట్టంటే, లేదురా ఇదంతా నీకోసమే చేస్తున్నాను, అయిపోయిన తర్వాత పెడతాను అన్నదట. లేదు ఇప్పుడే పెట్టానడంట. లేదు అయిపోయిన తర్వాత పెడతాను అని చెప్పింది. చెప్తే ఆ లడ్డూలన్నీ కూడా వండి ఒక క్యాన్లో పెట్టి చెప్పిందట కుమారుడికి, ఒరే నేను చెరువుకి వెళ్తున్నాను నీళ్ళు తేవడానికి, నువ్వు అప్పుడు వరకు ముట్టుకోవడానికి వీల్లేదు, వచ్చిన తర్వాత నేనే పెడతాను, నువ్వు ఆ యొక్క దాంట్లో తీస్తే ఆ లడ్డూలన్నీ కూడా చిరిగిపోతాయి, నేను అద్భుత రీతిగా నీకు పెడతాను అని అంటే వాడు వినడానికి ఇష్టపడట్లేదు. వీడు వినడని చెప్పి ఏమన్నా తెలుసా? ఇదిగో యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు, ఆ ఇంట్లో యేసుప్రభు వారు బొమ్మ ఉంది, ఆయన చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిందట. అప్పుడు వెంటనే తల్లి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క బొమ్మకి ఇంట్లో ఒక బ్లాంకెట్ ఉంది, ఒక రగ్గు ఉంది, తీసుకెళ్ళి దాన్ని కప్పేసాడట. కప్పేసి ఇంక యేసు ప్రభు వారు నన్ను చూడట్లేదు, యేసు నన్ను చూడట్లేదని చెప్పి ఆ క్యాన్ ఓపెన్ చేసి 4-5 లడ్డూలు తినేసాడట. తల్లి వచ్చి చూసుకుందిలాగా. చూసేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ బొమ్మకి ఏముందంటే రగ్గు కప్పేసి ఉంది. ఎవడు కప్పేశాడు అని అంటే ఆ తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే, వాడు యేసు ప్రభు ఆ విగ్రహానికి ఏం చేశాడు? వాడు రగ్గు కప్పేసి వాడు ఏం చేశాడు? ఆ లడ్డూలు తినేసాడు. వాడు అనుకున్నది ఏంటో తెలుసా? యేసు ప్రభు నన్ను చూడట్లేదు, యేసు ప్రభుకి నేను దుప్పటి కప్పేసాను. పాపం చిన్నోడికి అర్థం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు వాడిని చూసి అమాయకుడు అనుకుంటున్నావు. నీవు నేను కూడా కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తున్నావు. ఏంటో తెలుసా? దేవునికి ఏదోటి కప్పేసి దేవుడు నన్ను చూడట్లా, దేవునికి కానుకలు ఇచ్చేసి మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను చూడట్లా, దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నా లెక్కను ఆయన చూసేటువంటి వాడు కాదని కొన్నిసార్లు అనుకుంటున్నావు. పాపం చేస్తున్నావు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏదో కానుకలు ఇచ్చేస్తే
దేవుని సన్నిధిలోకి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోద్ది అనుకుంటున్నావు. కాదు, నువ్వు న్యాయపు విమర్శలో నిలబడాలా, దేవుని యొక్క న్యాయపు సింహాసనం ముందు నిలబడాలి. విమర్శ దినమున మనందరూ కూడా లెక్క అప్పగించాలా. ప్రతి వాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలని. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు తన రూపంలో తన స్వరూపంలో మనల్ని కలుగు చేశాడు, ఈ లోకంలో మనల్ని ప్రవేశపెట్టమంటే మనము ఒకరోజు మన జీవితాన్ని బట్టి ఆయనకు లెక్క అప్పగించాలి. మనము ఖర్చు పెడుతున్నటువంటి సమయాన్ని బట్టి, మనం ఖర్చు పెడుతున్నటువంటి ధనాన్ని బట్టి, మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో, మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నిజదేవునటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతి వ్యక్తి కూడా లెక్క అప్పగించాలి. ఒక టాస్క్ నీకు అప్పగించబడినప్పుడు, ఒక కార్యం నీకు ఆఫీస్లో అప్పగించబడినప్పుడు నీ యజమానుడు లెక్క అడుగుతాడా అడగడా? నీ చేతిలో ఒక ద్రవ్యాన్ని పెట్టాడు, ద్రవ్యాన్ని పెట్టి ఎలా చేస్తావు, నీకు ప్రతి నెల కూడా జీతం ఇస్తున్నానే, ఎలా చేస్తున్నావు పని అని అడిగితే లెక్క అప్పగించకపోతే పరిస్థితి ఎలా ఉంది? శిక్షించడా, దండించడా, నీ యొక్క ఇంక్రిమెంట్లు కట్ అయిపోవా, లేకపోతే నీ ఉద్యోగం తీసివేయబడదా? దేవుడు కూడా నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, కొన్ని దినాలు నీకు నియమించాడు. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నీకు కేటాయించబడినప్పుడు ఆ జీవిత ప్రయాణములో నీ దినాల యొక్క లెక్క ఆయనకు అప్పగించొద్దా? ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన శిక్ష విధించడు ఆయన? ఆలోచన చేద్దాం. విమర్శ దినమున లెక్క మనం అప్పగించాలి. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున ఏం చెప్పాలా అనుకుంటున్నావు? నువ్వు ఎవరిని పడితే వారిని మాటలు వదిలేస్తున్నావే, విసిరేస్తున్నావు మాటలు. కానీ ఆ మాటలను బట్టి నువ్వు విమర్శ దినమున లెక్క అప్పగించాలి. ఒక విమర్శ దినం ఉంది, ఒక జడ్జిమెంట్ డే ఉంది. ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో చేసిన వాటి ఫలమును ప్రతి వారును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి మంచివైనను చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలి? ప్రత్యక్షము. మీరు అనుకోండి, మీరు నిత్యత్వంలో ఒక ప్రధానమైన దినం ఉంది, దాన్ని జడ్జిమెంట్ డే అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు న్యాయపు సింహాసనం ముందు నిలబడాలి. ఆయన అడుగుతాడు, అప్పుడు ప్రతి విషయానికి ఆయన లెక్క అడుగుతాడు. ఆ విమర్శ దినమున నువ్వు లెక్క చెప్పాలి. ఏంటి నీ జీవితం, ఎలా జీవించావు? కొంతమంది మరణించిన తర్వాత మరలా బ్రతికినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగితే వారు చెప్పింది ఏంటో తెలుసా? మరణించిన తర్వాత నేను ఒక గొప్ప వెలుగును చూశాను. ఆ వెలుగులో కొన్ని ప్రశ్నలను అడిగారు. అదేంటో తెలుసా? నీ జీవితం ఎలా జీవించావు, నీ జీవితంలో జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకోగలిగావా అని ప్రశ్నలు అడిగారు అని చెప్పారు చాలామంది. అంటే మీరు ఆలోచన చేయండి, మరణించిన తర్వాత ఒక దినం ఉంది, దాన్ని జడ్జిమెంట్ డే అన్నారు. ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపు సింహాసనం ముందు నిలబడాలి. చూడండి, మెనే అనేటువంటి మాటకు దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేశాడు. నీ జీవితం అంతమైపోతుందయ్యా, నీ ప్రభుత్వాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇంకా నీ ప్రభుత్వాన్ని ఇంకా ముగించేయబోతున్నాడు అని అర్థం. చూడండి, టేకెల్ అనేటువంటి మాట, మెనే టేకెల్, రెండో మాట టేకెల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆయనను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. దేవుని దగ్గర ఒక త్రాసు ఉందట. ఆ త్రాసులో ఈ యొక్క బెల్షజర్ను వేసినప్పుడు ఆ త్రాసులో ఏమైపోయాడు? అతను తేలిపోయాడు. 2 ఈక్వల్గా రాలా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితాన్ని ముగించేస్తున్నాడు. దేవుని త్రాసులో నీ యొక్క వెయిట్ ఏమవలా, సరితోగలా. ఈరోజు త్రాసు అంటే
దేవుని తీర్పుకు సూచనగా ఉంది. త్రాసు అంటే ఏంటి చెప్పండి? కొన్నిసార్లు మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ త్రాసు ఉంటుంది, ధర్మకాట అంటారు. దేవుని దగ్గర కూడా ఒక త్రాసు ఉంది. ఈ యొక్క త్రాసు దేవుని యొక్క తీర్పును సూచించున్నది. ఆయన నీ ఆత్మను పరిశోధించేవాడు. ఈరోజున సంగమా, నీ యొక్క ఆత్మను పరిశోధించేవాడు. చదువుతారా బైబిల్ గ్రంథంలో ఆ మాటను మీరు మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. వాని దృష్టికి నిర్దోషములుగా కనబడు. ఆపండి ఒకసారి. ఒకని నడతలు వాని దృష్టికి నిర్దోషములుగా అనిపిస్తును. అంటే ఎవడ చేసింది వాడికి ఎలా ఉంటుంది? రైట్గానే ఉంటుంది. నేను చేస్తున్నాను, నేను రైటే చేస్తున్నాను, నేనేం తప్పు చేయట్లేదని మానవుడు అనుకుంటాడు. ఒకని నడతలు వానికి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? నిర్దోషంగానే ఉంటాయి. చదవండి ఇప్పుడు. యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా ఆత్మలను పరిశోధించును. మనలో ఆత్మ ఉంది, నమ్ముతున్నారా? ప్రతి మానవుల్లో ఆత్మ ఉంది. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. మన యొక్క శరీరంలో ఆత్మ ఉంది. దేవుడు వేటిని పరిశీలన చేస్తున్నాడట? మన ఆత్మలను పరిశోధిస్తున్నాడు, మన అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు. నిజమైనటువంటి దేవుడు మనిషి యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, కానీ మన యొక్క అంతరంగాన్ని చూసేటువంటి వాడు. నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు ఆశిస్తున్నట్లయితే దేవుడిని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వు ఎంత ఎత్తున్నావు, ఎంత రంగుగా నువ్వు కలిగి ఉన్నావు, నీ యొక్క జాబ్ ఏంటి, నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దేవుడు ఏనాడు కూడా చూడడు. నీ యొక్క అంతరంగాన్ని దేవుడు చూస్తుంటాడు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటారు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. సమూయేలుకి చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, తైలపు కొమ్మను తీసుకోవయ్యా, యెషై కుటుంబంలో ఒక కుమారుని అభిషేకించాలి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అన్నప్పుడు, ఆ యొక్క యెషైకి 8 మంది కుమారులు ఉన్నారు. అందరూ కూడా రాజుకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ఫిజికల్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఆ యొక్క యెషై కుమారులు చాలా ఎత్తరులు, చాలా అందం కలిగినటువంటి వారు. రాజు ఎలా ఉండాలో అలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు వారు. వెళ్ళాడు, మొదటి కుమారునిలో ఆ లక్షణాలను చూశాడు సమూయేలు. తను అనుకుంటున్నాడు, మానవ మనస్సు కదా, వెంటనే అనుకున్నాడు, ఈ వ్యక్తినేమో దేవుడు ఏర్పాటు చేసుకోమన్నాడు అని అనుకుని ఆ వ్యక్తిని ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తుంటే దేవుని ఆత్మ చెప్తుంది, లేదయ్యా, ఈ వ్యక్తిని కాదు నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఎందుకు నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడతావు? మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే అంతరంగాన్ని లక్ష్య పెడతానయ్యా. మనిషి యొక్క అంతరంగాన్ని లక్ష్య పెడతాను, గమనించు అని చెప్పాడు. ఆలోచన చేద్దాం. చివరికి దావీదు వచ్చాడు. పొట్టిగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు. అతను చూసి అనుకున్నాడు, వీడేంటి రాజు ఏంటి అనుకున్నాడు. వీడేంటి ఇశ్రాయేల్ దేశానికి రాజు, కనీసం అతని శరీరంలో కేజీ కండ కూడా లేదు, రాజుగా ఏ విధంగా ఏర్పాటు చేయబడతాడు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అభిషేకించవయ్యా. దావీదు నాకు ఇష్టానుసారైనటువంటి మనుషుడు, నాకు ఇష్టం కలిగినటువంటి వాడు, నా ఇష్టాన్ని కోరగొన్నటువంటి వాడు దావీదు, వెళ్ళి అభిషేకించు అనగానే దేవుని ఆత్మతో నింపబడి సమూయేలు దావీదుని అభిషేకించగానే దావీదు మీదకి దేవుని ఆత్మ బహుబలంగా కురంభరించబడింది. ఇశ్రాయేల్ దేశానికి రాజు అయిపోయాడు దావీదు. ఈ రోజున దేవాది దేవుడు నీ హృదయాన్ని బట్టి కార్యాలు చేస్తాడు. ఈరోజున చాలామంది అద్భుతాలు పొందుకుంటున్నారు. ఎందుని బట్టి వారు అద్భుతాలు పొందుకుంటున్నారు తెలుసా? వారి హృదయపు యొక్క తలంపులను బట్టి, వారి హృదయ ఆలోచనలను బట్టి, వారి హృదయ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున ఇంకా నువ్వు అద్భుతాన్ని పొందుకోవట్లేదంటే నీ హృదయంలో ఎక్కడో పాపాన్ని చేస్తున్నావేమో, ఎక్కడో నీ జీవితంలో దేవునికి నచ్చనటువంటి అంశాలు నీ హృదయంలో ఉన్నాయేమో, ఒక్కసారి సరిచూసుకో. దేవుడు హృదయపు యొక్క అంతరంగాలను చూసి కార్యాలు జరిగించేటువంటి వాడు. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు.
ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ చూతున్న గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.